అక్రమార్కుల భరతం పడుతోంది సిఐడి. హెచ్సిఏ కేసులో అరెస్టైన 5 నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు మొదటి రోజు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. మరోవైపు హెచ్సిఏ విషయమై అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెచ్సిఏ స్కామ్ లో అరెస్టైన 5 నిందితులను 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో మొదటి రోజు కస్టడీలో విచారించింది సిఐడి. ఉదయం చల్లపల్లి జైలు నుంచి 4, చంచల్గూడ జైలు నుంచి మరొక నిందితురాల్ని కస్టడీలోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్లను మొదటి రోజు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. క్రికెట్ తో సంబంధం లేని జగన్మోహన్ రావు హెచ్సిఏలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? శ్రీచక్ర క్లబ్ ను ఎలా సృష్టించారు? ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు? ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును ప్రశ్నించారు సిఐడి అధికారులు. జగన్మోహన్ రావుకి సహకరించిన కవిత, రాజేందర్ యాదవ్ను కూడా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అంశాలపైనే ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మౌనంగా ఉండటమే కాకుండా అంతా మా న్యాయవాది చెప్తారు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా న్యాయవాది చెప్తారు అని జగన్మోహన్ ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం. హెచ్సిఏలో జరిగిన అక్రమాలు, నిధుల గోల్మాల్, నిధుల దారి మళ్లింపుపై సీఈఓ సునీల్ కాంటే, ట్రెజరర్ శ్రీనివాసరావును ప్రశ్నించారు సిఐడి అధికారులు. అంతా ప్రెసిడెంట్, సెక్రటరీ ఆదేశాలతోనే చేశామని ఈ ఇద్దరు సమాధానమిచ్చారు. అయితే ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మౌనం వేయటం లేదు. సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉన్నాడు. దేవరాజ్ పట్టుబడితే కానీ నిందితులు నోరు విప్పేలా లేరు. ఎవరైతే జగన్మోహన్ రావు గారు ఉన్నారో వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన క్లబ్కు సంబంధించిన ఏమేమి విషయాలు జరిగినాయి, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వరకు వారు ప్రశ్నించడం జరిగింది. రేపు మిగతా వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తాం. అంటే వారు అడిగే ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్లో కానీ మేము మా ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దానికి సంబంధించిన అతనికి ఎలాంటి ఇల్ ట్రీట్మెంట్ జరగకుండా మా మధ్యలో మా ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలన్న కోర్టు ఆర్డర్ ఉంది. దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. హెచ్సిఏ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు రాచకొండ సిపి. సిఐడి అధికారులు అరెస్టు చేయబోతున్నారు అనే సమాచారాన్ని సెక్రటరీ దేవరాజ్ కి ఇన్స్పెక్టర్ దేవరాజ్ లీక్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఎలక్షన్ రెడ్డి అలర్ట్ చేయబట్టే దేవరాజ్ పరారైనట్లు ఆధారాలు సేకరించి వేటు వేశారు. సిపి ఆఫీస్ కి అటాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి సిఐడిని ఆశ్రయించింది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేసింది టీసీఏ. ప్రస్తుతం అరెస్టైన నిందితుల వెంట ఉండి చక్రం తిప్పిన అసలు దొంగలు తప్పించుకు తిరుగుతున్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. వంకా ప్రతాప్, జాన్ మనోజ్, అర్షద్ అయ్యూబ్, సురేందర్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్లపై కూడా ఫిర్యాదు చేశారు. హెచ్సిఏలో కోట్ల రూపాయల దుర్వినియోగంతో పాటు మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి, ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ. ఇప్పటికే ఈడీ కూడా సిఐడికి లేఖ రాసింది. హెచ్సిఏ కేసులో పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని సిఐడిని కోరింది ఈడీ. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే హెచ్సిఏ కేసులో మరిన్ని అరెస్టులు జరిగేలా ఉన్నాయి. కస్టడీలో ఉన్న నిందితులు నోరు విప్పితే మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.